పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం, పిచ్చి తుగ్లక్ పరిపాలన, పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రి. మావిగన్ అనేసరికే వణుకు, భయం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీకు అమరావతి మీద ఒక అవగాహన ఉందా? చంద్రబాబు నాయుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నా. అమరావతిలో 33,000 ఎకరాలు అన్నావు, 50,000 ఎకరాలు చేసావు, మళ్ళీ 1,00,000 కావాలంటావు, 1,50,000 కావాలంటావు. మీద పిచ్చి తుగ్లక్ చేష్టలు మావా? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మావిగానే అన్నాం, ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. ఈరోజు భయం, వణుకు, ఒక్కొక్కరు ఏదో తుగ్లక్ చేష్టలాగా పేలిపోతూ ఉన్నారు. మీ అందరికీ ఈరోజు మావిగన్ మీద ఆ ఎన్నికల టైంలో ప్రజల తీర్పుని కోరదాం. మావిగన్ అంటే ఎక్కడో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో లేదు. ఇప్పుడు మాట్లాడే మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి కొడుకు అవ్వచ్చు, ఎవరైనా కూడా చెప్తాను. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం మొత్తం కూడా రాజధానిగా అభివృద్ధి చెందుతూ ఉంది. అమరావతి కూడా దాన్ని ఆనుకునే ఉంది కదా, దానికి భయం ఎందుకు? భయపడతా ఉంటారు ఎందుకు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం చేసి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా గొప్ప రాజధానిలో మనం నివసిస్తున్నామన్న ఒక గొప్ప ధైర్యాన్ని కల్పించే ధీరోదాత్త నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు ముందు జరిగిన పరిణామాలను మీరందరూ కూడా మర్చిపోండి. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ప్రాంతం అంతా కూడా రాజధాని నగరంగా అభివృద్ధి చెందబోతూ ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన హయాంలో జరగబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా